Today I'd really like to talk about the worst book I've ever read. It's called Subtle Art of Not Giving a Fuck. ఈ బుక్ లో వర్స్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని రాసిన ఆథర్ కూడా హీ అగ్రీస్ దట్ ఇట్స్ అ బ్యాడ్ బుక్. అసలు సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ అ ఫక్ అనే కాదు, ఎనీ ప్రొడక్టివిటీ బుక్, ఎనీ సెల్ఫ్ హెల్ప్ బుక్ గెట్స్ ఎవ్రీథింగ్ రాంగ్ అబౌట్ ప్రొడక్టివిటీ అండ్ సెల్ఫ్ హెల్ప్. సాధారణంగా ఏం జరుగుతుందంటే ప్రొడక్టివిటీ బుక్స్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇవి ఒక నెరేటివ్ని పుష్ చేస్తాయి, వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ అని. కానీ నిజం ఏంటంటే ప్రొడక్టివిటీ ఈజ్ అ స్పెక్ట్రమ్. ఇట్ ఈస్ సమ్వేర్ బిట్వీన్ దీస్ టూ లైన్స్. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏం చేస్తాయంటే ఉన్న నేరేటివ్స్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఆథర్ అనుకున్న నేరేటివ్ని పుష్ చేస్తూ ఉంటాయి. డూ యూ నో హౌ స్టూపిడ్ దట్ సౌండ్స్? వీటి వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే మన టైం వేస్ట్ అవుతుంది అంతే. అండ్ లెట్స్ బి ఆనెస్ట్, మోస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఆర్ రిటన్ బై రిచ్ ఎంటైటిల్డ్ వైట్ పీపుల్ హూ ఆర్ వెరీ ఇగ్నోరెంట్ టు రియాలిటీ. అండ్ నువ్వు బై మిస్టేక్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ బుక్ చదివాను సార్, నాకు ప్రొడక్టివిటీ అవ్వలేదు సార్ అన్నావు అనుకో, యూ నో వాట్ దిల్ డూ? దిల్ ట్రై టు సెల్ యూ దర్ కోర్స్, దిల్ టెల్ యూ టు కమ్ టు దర్ సెమినార్స్. ద హోల్ పాయింట్ ఆఫ్ సెల్లింగ్ ఎ సెల్ఫ్ హెల్ప్ బుక్ is selling a self-help book. Ante, I'm telling you today, the only way if you want to help yourself, if you want to be productive, it's trial and error. పచ్చిగా చెప్పాలంటే రీడింగ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అండ్ థింకింగ్ దట్ యూఆర్ బికమింగ్ ప్రొడక్టివ్ ఇస్ లైక్ మాస్టర్బేటింగ్ అండ్ థింకింగ్ యూఆర్ బికమింగ్ బెటర్ ఎట్ సెక్స్. అసలు పని చేసి మనకి ఏ మెథడ్ వర్కౌట్ అవుతుందో అది చూసుకొని మనలో మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాల్సిన విషయం ఇది. ఎవరో బుక్స్ రాస్తేనో ఎవరో చెప్తేనో అయ్యే పనులు కాదు ఇవి. అండ్ నా పర్స్పెక్టివ్ నుంచి నేను ఇవ్వగలిగే బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ అడ్వైస్ ఇస్ ఫక్ అరౌండ్ అండ్ ఫైండ్ అవుట్.